ఈ రోజు రండి, ఇశ్రాయేలు బలమైన ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు మరియు ఇశ్రాయేలు బలహీనంగా ఉన్నప్పుడు అనే పేరుగల అంశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఇశ్రాయేలు యొక్క చరిత్రను పరిశీలించడం ద్వారా రండి, ఇశ్రాయేలు బలమైన దేశంగా ఎప్పుడు మారెనో మరియు అది బలహీనంగా మారినప్పుడు అదెందుకు ఇతర దేశాల చేత ఆక్రమించబడినో తెలుసుకుందాం. ఈ గత చరిత్ర ద్వారా రండి, ఈరోజు దేవుడు మనకిస్తున్న పాఠాన్ని నేర్చుకుందాం. రండి, రోమా 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏలైనగా పూర్వమందు రాయబడినవన్నీ మనకు ఏమి చేయుటకు, ఈ రోజులలో జీవిస్తున్న మనకు బోధ కలుగు నిమిత్తము దేవుడు గత చరిత్ర ద్వారా ఆయన చిత్తాన్ని చూపించారు. ఇది ఏలైనగా పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అని సెలవిస్తుంది. అయితే గత చరిత్రలోకి చూడటం ద్వారా ఇజ్రాయేలు ఎప్పుడు బలహీనంగా మారినదో మరియు అది ఎప్పుడు బలమైన దేశంగా మారినదో మనం నేర్చుకోగలము. రండి, న్యాయాధిపతులు 3వ అధ్యాయం కలిసి చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం ఇలా సెలవిస్తుంది: అట్లు ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. రండి, ఈ పరిస్థితి వల్ల కలిగిన ఫలితాన్ని చూచుటకు కొనసాగిస్తూ చదువుదాం. అందును గూర్చి యెహోవా కోపము ఇజ్రాయేలుల మీద మండగా ఆయన అరామ్నా హరాయిము యొక్క రాజైన కూషు నిస్రాతీయుము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కూషు నిస్రాతీయుమునకు దాసులుగా నుండిరి. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలు దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు మరి నియమాలను గైకొనకుండా దేవుడిని విడిచినప్పుడల్లా వారు బలహీనంగా మారారు. వారు ఇతర దేశాల చేత త్రొక్కివేయబడి కొల్లగొట్టబడ్డారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన విశ్వాస జీవితంలో కూడా ఏ పరిస్థితులలో మన సీయును బలంగా మారును మరి ఏ పరిస్థితులలో అది బలహీనంగా మారును, ప్రతి ఒక్కరూ దయచేసి ఈ విషయం పట్ల దృష్టి పెట్టండి. ఇజ్రాయేలు 8 సంవత్సరములు 9వ వచనం, వారు దారుణమైన జీవితాలను జీవిస్తూ వేదనలో ఉండెను కనుక వారు మొర్రపెట్టారు. మీరు అంగీకరిస్తున్నారా? వారు దేవునికి మొర్రపెట్టి ఆయనను వేడుకున్నప్పుడు యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఓత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించాను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇజ్రాయేలులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నాయి హరాయిము రాజైన కుషారి శతాయిమును అతని చేతికి అప్పగించాను. ఇజ్రాయేలు దేశము మరలా నెమ్మది పొందెను. అతడు కుషన్రి శతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఓత్నీయేలు మృతి నొందెను. 40 సంవత్సరాల పాటుగా వారు దేవుని శ్రద్ధగా సేవించారు. వారు దేవునికి ఆయన యొక్క కృప పట్ల మహిమ మరియు ధన్యవాదాలు చెల్లించారు. మరి 40 సంవత్సరాలు శాంతిని ఆనందించారు. ఇజ్రాయేలు శాంతిని ఆనందించటం గల కారణమనగా వారు ఒక బలమైన దేశంగా మారారు. ఒక దేశం బలంగా మారినప్పుడు అది శాంతిని ఆనందించగలుగును. ఆ సమయాలలో బలహీనమైన దేశాలు ఎల్లప్పుడూ బలమైన దేశాల చేతిలో అణగదొరకబడేవి. ఈ విధంగా ఇజ్రాయేలు 40 సంవత్సరాలుగా దేవుని చిత్తాన్ని పాటించారు. ఫలితంగా వారు 40 సంవత్సరాల పాటుగా ప్రశాంతకరమైన సమయాన్ని ఆనందించగలిగారు. ఇప్పుడు రండి, 12వ వచనమును చూద్దాం. ఇజ్రాయేలు మరల యెహోవా దృష్టికి వారు ఏమి చేశారు? దుష్టక్రియలు చేయటం ఎల్లప్పుడూ సమస్యగా ఉంటుంది. వారు దేవుని బోధనను విడిచిపెట్టారు. వారు దేవుని ఆజ్ఞలను గైకొనలేదు మరియు దేవుని నుండి తమంతట తాము దూరం అయ్యారు. ఇజ్రాయేలు అన్యమత దుష్ట ఆచారాలను పాటిస్తూ మరియు మోసగింపబడుచు శోధనలో పడిపోయినప్పుడల్లా దేవుడు చాలా విచారించారు. రండి, 12వ వచనం మరలా చూద్దాం. ఇజ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులేరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలులో యుద్ధము చేయుటకు
మోయాబు రాజైన ఎగ్లోను బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలులను ఓడగొట్టి ఖర్జూర చెట్టు పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఒకప్పుడు బలంగా ఉన్న ఇజ్రాయేలు దేశము మరలా బలహీనంగా మారెను. 18 సంవత్సరాలుగా వారు మోయాబు రాజైన ఎగ్లోనుకు దాసులయ్యారు. మనం న్యాయాధిపతులు, మొదటి దినవృత్తాంతములు, మొదటి రాజుల యొక్క గ్రంథములలో ఇజ్రాయేలు యొక్క చరిత్రను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇజ్రాయేలు ఏదో ఒక దానిగా ఉండెను. ఇజ్రాయేలు ఒక బలమైన దేశంగానూ లేక అది ఒక బలహీనమైన మరియు శక్తి లేని రాజ్యంగానూ ఉండును. అయితే ఏ పరిస్థితులలో వారు బలంగా మారారు మరియు ఎప్పుడు వారు బలహీనంగా మారారు? వారు దేవుని కట్టడలను, ఆజ్ఞలను మరియు నియమాలను పరిత్యజించినప్పుడు వారు క్షీణించడం మొదలుపెట్టారు మరియు మరలా బలహీనంగా మారటం ప్రారంభించారు. వారు పొరుగున ఉన్న దేశాల చేతిలో కొల్లగొట్టబడ్డారు మరియు వారికి బానిసలుగా మారారు. ఈ చరిత్ర మరలా పునరావృతం అయ్యింది. దేవుడు ఎందుకని ఈ రోజులలో జీవిస్తున్న మనకు ఇజ్రాయేలు యొక్క చరిత్రను చూపిస్తున్నారు? రోమ 15వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడెను, ఏలైనగా పూర్వమందు రాయబడినవన్నీ ఏమి చేయుటకు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. అయితే న్యాయాధిపతులు గ్రంథంలోని ఈ చరిత్ర ద్వారా మనం దేవుని నుండి ఏ పాఠం నేర్చుకోవలెను? ఇజ్రాయేలు దేశము తాము దేవుని ఆజ్ఞలు, కట్టడలు మరియు నియమాలు ఉన్నప్పుడెల్లా ఒక స్థిరమైన మరియు బలమైన దేశముగా ఉండెను. మనలను కూడా ఇలా ఉండవాలని దేవుడు సెలవీయటం లేదా? రండి 12వ వచనం మరలా చూద్దాం. ఇజ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి దోషులేరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకులను సమకూర్చుకొని పోయి ఇజ్రాయేలులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇజ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి, అనగా వారు యుద్ధంలో ఓడిపోయారని అర్థం. ఇజ్రాయేలు మోయాబు రాజైన ఎగ్లోనుకు దాసులేరని అది సెలవిచ్చినప్పుడు వారు మోయాబు చేత పట్టబడి వారికి బానిసలుగా మారని దీని అర్థం. 15వ వచనం, ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడకు యెహోవాదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇజ్రాయేలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహోదు మురిడు పొడవు గల 2 ఇంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలిము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకోమని చెప్పాను. యోహాదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీట మీద నుండి లేచెను. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటకు వచ్చి ఉండెను. అప్పుడు యోహాదు పంచపాలిలోనికి బయలువెళ్లి తన వెనుకన ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. ఈ విధంగా ఇజ్రాయేలు మోయాబు నుండి విడుదల పొందిరి. రండి 29వ వచనం వద్దకు వెళ్దాం. ఆ దినమున మోయాబీలు ఇజ్రాయేలుల చేతి క్రింద అనపబడగా దేశం 8 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. మీరు చూస్తున్నట్లుగా ఇజ్రాయేలు యొక్క చరిత్ర మరలా పునరావృతమగును. దేవుడిని విడిచిపెట్టుట, తర్వాత దేవుని తట్టు మరలా తిరుగుట, దేవుని వదిలివేయుట, తర్వాత మారుమనసు పొంది దేవుని తట్టు మరలా తిరుగుట. వారు దేవుని పరిత్యజించినప్పుడెల్లా వారు ఇతర దేశాల చేత ఆక్రమించబడేవారు. వారు దేవుని పూజించినప్పుడెల్లా వారు బలంగా మారి ప్రశాంతతను ఆనందించేవారు. మరి పొరుగు దేశాల చేత కప్పము కూడా పొందేవారు. రండి 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను.
ఇక్కడ అదే విషయం మరలా పునరావృతం కావటం మనం చూడవచ్చు. 반복되고 있습니다. ఇజ్రాయేలు దోషాలు చేయటం కొనసాగించాను. తర్వాత మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగాను. వారు దేవుని తట్టు తిరిగినప్పుడు వారు దేవుని సహాయం పొంది పొరుగున ఉన్న దేశాల నుండి కప్పములు పొందుకుని ఒక బలమైన దేశంగా మారాను. అప్పుడు తర్వాత ఇశ్రాయేలు యుద్ధాన్ని ఓడి ఇతర దేశాలకు కప్పములు చెల్లించవలసి ఉండెను. వారు బలహీనంగా మరియు బలంగా మారేవారు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలులు ఎప్పుడు బలంగా మారారో మరియు అది ఎప్పుడు బలహీనంగా మారినో ఆ క్షణాలను మీరు సులభంగా గుర్తించవచ్చు. 볼 수 있겠습니다. ఇక్కడ యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను అని ఇది సెలవిస్తుంది. 미디안의 손에 붙이심이 2వ వచనం, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద ఎత్సాయెను. కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పట్టను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. 이제 지금 보니까 దేవుని దృష్టిలో ఇశ్రాయేలు చెడు చేసినప్పుడల్లా 항상 이런 ఈ విధమైన విషాదం పునరావృతమయ్యను. 6వ వచనం, ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. 여호와께 부르짖더라. వారు దేవుని సహాయం కొరకు మొరపెట్టినప్పుడు 짓고 보니까 25వ వచనంలో మీరు చూస్తున్నట్లుగా దేవుడు వారి యొద్దకు గిద్యోనును పంపాను. 보내주십니다. మరొక్కసారి ఇశ్రాయేలును బలంగా చేస్తూ దేవుడు ఇశ్రాయేలులను మిద్యానీయుల చేతిలో నుండి రక్షించుటకు గిద్యోనును పంపించారు. 다시금 우뚝 서게 하시는 그런 장면을 볼 수가 있죠. 25వ వచనం వద్దకు వెళ్దాం. 이날 밤 여호와께서 మరియు ఆ రాత్రి ఎందే యెహోవా 기도하비의 수소 నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి 바알의 నీ తండ్రి కట్టిన అయితే ఏమిటి బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నరిపించుమని అతనితో చెప్పాను. 기도니 종려를 కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రివేళ చేసెను. ఈ విధంగా గిద్యోను విగ్రహములన్నిటి నాశనం చేశాడు. మరియు దేవుని కృపచేత 300 యోధులు 135,000 మిద్యానీయుల సైనికులను ఓడించాను. 통해서 13만 5천의 మీరు దీనిని 8వ అధ్యాయంలో చూడవచ్చు. 8장에서 나타난 రండి న్యాయాధిపతులు 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అప్పుడు జబహును, సల్మానాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేవలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండిరి. 그들을 쫓아 거기에 있더라고 했습니다. కత్తి దూయు 125,000 మంది మనుషులు పడిపోయిరి. ఇచ్చట విజయం ముందే అనుగ్రహింపబడెను. 300 గిద్యోను యోధుల చేత 120,000 పురుషులు నాశనం కాబట్టం మీరు చూడవచ్చు. 10만 여명이 135,000 మందిలో 15,000 మంది మాత్రమే మిగిలిను. 중에 15,000명 정도 మరియు వారు కూడా తర్వాత చంపబడ్డారు. 다 죽임을 당했습니다. చివరకు ఇశ్రాయేలులు మిద్యానీయుల చేతిలో నుండి విడుదల పొందారు మరియు మరల 40 సంవత్సరాలుగా శాంతిని ఆనందించారు. 평성들을 누립니다. రండి 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము ఏమి చేసెను? 그 땅이 어떻게 했다고요? 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. శాంతిని ఆనందించటమనగా ఇజ్రాయేలు ఒక బలమైన దేశంగా మారనని మరియు పొరుగున ఉన్న దేశాలు వారిని ముట్టుటకు తెగింపలేదని సూచిస్తుంది. 강한 나라가 되었던 것입니다. ఈ గొప్ప విజయం తర్వాత అనేక మంది గిద్యోనుతో దయచేసి మీరు మరియు మీ కుటుంబము తరతరములుగా మమ్మల్ని ఏలవలనని మేము కోరుచున్నామంటూ అభ్యర్థించారు. 성들을 다스려 주십시오. 하고 వారు ఈ అభ్యర్థన చేసిన తర్వాత గిద్యోను 그런 요청을 했을 때 మేము మిమ్మల్ని ఏలము, దేవుడు మాత్రమే మిమ్మల్ని ఇజ్రాయేలును ఏలును. దేవునిందు మాత్రమే భయభక్తులు కలిగి ఆయనకు లొంగి ఉండవలని అని చెప్పాను. 하나님만 경외하라는 가르침을 기도원이 22వ వచనంలో గిద్యోను 장면을 దీనిని ఇజ్రాయేలుతో చెప్పాను. 보도록 하겠습니다. 자, ఈ కారణం వల్ల ఇశ్రాయేలు అంతటా గొప్ప ప్రశాంతత కలిగెను. 태평 성대가 넘쳐났던 것입니다. 22వ వచనం,
때에 అప్పుడు ఇశ్రాయేలుడు గిద్యోనుతో, 에게 이르되 నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడను నీ కుమారుని కుమారుడను మమ్మను ఏలవలని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, 내가 నా కుమారుడును మిమ్మును ఏలరాదు, 너희 아들도 ఎవరు మాత్రమేలును, 아니할 것이요 오직 యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. 여호와께서 너희를 다스리시리라 하고 했습니다. ఇశ్రాయేలు అలా చేసినప్పుడు ఏమి జరిగిను? 40 ఆ నేల 40 సంవత్సరాలుగా శాంతిని ఆనందించిననగా ఇజ్రాయేలు ఒక బలమైన దేశంగా మరలా మారనని అర్థం. 이스라엘 న్యాయాధిపతుల గ్రంథంలో నమోదైన ఇజ్రాయేలుల యొక్క చరిత్ర ద్వారా ఇజ్రాయేలు ఎప్పుడు ఒక బలమైన దేశంగా మారెను, అది ఎప్పుడు బలహీనంగా మారెను మనం నేర్చుకోవచ్చు. 이 책에서 담고 있습니다. ఇజ్రాయేలు దేవుని యొక్క ఆజ్ఞలు, బోధనలు మరియు పర్యవేక్షణను వెంబడించినప్పుడల్లా ఇతర దేశాలు వారిని వ్యతిరేకించుటకు తెగింపలేనంతగా 살았을 때 వారు ఒక శక్తివంతమైన రాజ్యంగా మారేవారు. 국가들로부터 감히 범접할 수 없는 ఏమైనా 강력한 వారు దుష్టక్రియలు లేదా దేవుని నియమాలు మరియు ఆజ్ఞల చేత నిషేధించబడిన క్రియలను చేసినప్పుడల్లా 일들을 행하기만 했다면 వెంటనే వారి బలము క్షీణించడం ప్రారంభమాయను. 모습을 보입니다. 그중에 ఇప్పుడు రండి న్యాయాధిపతుల యొక్క సమయాన్ని దాటి 나서 యెహోషువ యొక్క చరిత్రను చూద్దాం. 여호수아 7장에서 한번 보도록 하겠습니다. సమయము లేదా యుగానికి సంబంధం లేకుండా ఇశ్రాయేలులు దేవునికి విరోధంగా పాపం చేసి చెడు చేసినప్పుడెల్లా వారు బలహీనమైన దేశంగా మారక తప్పలేదు. 모습을 보일 수밖에 없는 그런 రండి దీనిని యెహోషువ 7వ అధ్యాయంలో నిర్ధారించుకుందాం. 장에서 확인해 보겠습니다. యెహోషువ 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుడును జబ్ది మనమడును కర్మీ కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునను. గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఆకాను పాపమునకు ముందు ఇశ్రాయేలు యొక్క షరతు ఏమై ఉండెను? 이스라엘은 어땠습니까? 그 వారి సైన్యము ఎరికో లాంటి ఒక బలమైన దేశాన్ని కూడా జయించగలిగేలా శక్తివంతంగా ఉండెను. ఏమైనా ఆకాను పాపం చేసిన తర్వాత 이후에 ఇజ్రాయేలు సైన్యం ఎలా మారెను? 어떻게 돌변하는가? రండి 2వ వచనంలో వివరంగా చూద్దాం. 자세히 봅시다. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయను పురమునకు ఎరుకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి ఇది హాయి అనుపురము. హాయనుపురములో గూఢచర్యము చేసిన తర్వాత 함하고 여호수아의 యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరిని వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకున వచ్చును. 나서 జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా? హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. 그리로 보내어 కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి శబారిమురునకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. 물같이 된지라. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములను మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, 여호수아가 가로되 슬프도소이다. అయ్యో ప్రభువా యెహోవా, మమ్ము నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనుకరించుము. ఇశ్రాయేలుల తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? 내가 무슨 말을 하오리까? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని 이를 듣고 మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల 주의 그 ఘనమైన నీ నామమును గూర్చి 어찌 하시려나이까? నీవేమి చేయదుమని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను 언약을 어기었나니 వారు మీరి ఉన్నారు. 그들이 శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. శక్తివంతమైన ఇశ్రాయేలు సైన్యము బలహీనంగా మారిందని యెహోషువ ఆశ్చర్యపోయాడు. 모습을 보이게 된 것을 여호수아가 గతంలో దేవుడు ఇశ్రాయేలును గొప్పగా బలపరచెను. తద్వారా వారు ఛేదించరాని ఎరికో కోటనపై జయం పొందగలిగారు. 이스라엘을 강하게 만들어 주셨는데 కానీ ఇప్పుడు వారు హాయి అనే చిన్న పట్టణాన్ని కూడా జయించలేనంతగా భయంతో ఉనుకుచు నిస్సహాయంగా మారారు. 여기에는 కారణం ఏమై ఉండెను? 하나님 వారు దేవునికి విరోధంగా దుష్టక్రియలు చేశారు. దుష్టక్రియలు దాచబడినను లేదా కంటికి కనిపించినను సంబంధం లేకుండా
అచట దుర్మార్గత ఉండినట్లయితే ఇజ్రాయేలు బలహీనంగా మరియు శక్తి లేని రాజ్యంగా మారక తప్పలేదు. 수밖에 없었습니다. మరో ప్రక్కన 반대로 వారి శత్రువులు వారి కన్నులకు తమంతట తాము 그 분부 మిడతల వలె కనబడేలా వారు చాలా బలహీనంగా కనబడినను 행하게 되었을 때는 వారు దేవుని చేత ఇవ్వబడిన నియమాలు, కట్టడలు 기 같다고 하는 మరియు ఆజ్ఞలన్నింటినీ గైకొన్నప్పుడు ఏమి జరిగెను? 어찌였습니까? వారు తమ శత్రువులందరినీ నాశనం చేసేలా దేవుడు వారిని ఒక బలమైన సైన్యంగా మార్చలేదా? కాబట్టి ఇశ్రాయేలు బలహీనంగా లేక బలంగా మారిన చరిత్ర ద్వారా మనం కొంత విషయాన్ని గ్రహించవచ్చు. ఈ రోజు రండి, మనం ఏ విధమైన చర్య తీసుకోవాలను తద్వారా ఈ సువార్త సమరయ మరియు బుదిగంతముల వరకు ప్రకటించబడగలదు అని ప్రశ్నించుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంకా వివరణ అవసరం లేకుండానే సమాధానం స్పష్టము కాదా? సువార్త కార్యం యొక్క ప్రతి కోణంలో మనం ఎల్లప్పుడూ దేవుని వైపు ఉండవలను మరియు దేవునితో కలిసి ఉండవలను. సువార్త కార్యము నెరవేరబడుటకై మనం దేవుని యొక్క అన్ని కట్టడలు, ఆజ్ఞలు మరియు నియమాలను విశ్వాసపూర్వకంగా గైకొనకూడదా? 시온의 자녀가 되어야 되지 않겠습니까? రండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలోని బోధన ద్వారా అదే పాఠాన్ని నేర్చుకుందాం. 내용을 함께 또 찾아보도록 하겠습니다. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 38వ వచనంలో ఇలా సెలవిస్తుంది. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన 하면 어떻게 ఏమి జరుగును? అది బలహీనమైనందువల్ల అది వ్యర్థమగును. 무너질 것이요. దేవుని వలన కలిగినదాయన మీరు ఏమీ చేయలేరు, వారిని వ్యర్థపరచలేరు. ఎంతమంది ప్రజలు వచ్చినను, ఏ ఆధిపత్యంతో వారు వచ్చినను వారెన్నటికీ ఈ మనుషులను ఆపలేరు. 무너뜨릴 మీరు ఒకవేళ 도리어 దేవునితో పోరాడు వారవుదురు సుమి. 될까 하노라 하고 있습니다. మనం చేయు సమస్తము ప్రకటించే విధానము నుండి 또 우리가 지켜야 할 సత్యం యొక్క అన్ని కట్టడల వరకు 이 모든 것이 దేవుని నుండి రావలను. 난 것이 되어야 되겠습니다. సువార్త కార్యం యొక్క ఏ అంశమైన 내 개인의 దేవునికి బదులుగా వ్యక్తిగత తలంపుల మూలంగా, తత్వశాస్త్రం గ్రంథాల మూలంగా లేక ఈ లోకపు బోధనలు మరియు ఉదాహరణల మూలంగా వచ్చినట్లయితే అది ఖచ్చితంగా విఫలమగును. జీవితము, మరణము, శాపము, ఆశీర్వాదము మరియు బలము అన్నీ దేవుని మూలంగా కలుగును కదా. మనం దేవుని వాక్యముల ప్రకారంగా నడుచుకున్నట్లయితే, మనం దేవుని బోధనను ప్రకటించినట్లయితే, 가르침을 전파하고 మనం దేవుని చిత్తానికి అనుగుణంగా విశ్వాస జీవితం జీవించినట్లయితే అప్పుడు శత్రువులు ఎన్నటికీ దేవుని పిల్లలమైన మనలను సమీపించరు కూడా. 자녀들을 범접할 수가 없습니다. చరిత్రలో ఇశ్రాయేలు ఎప్పుడు బలంగా మరియు 이스라엘의 시기가 శక్తివంతమైన దేశంగా ఉండెను దృష్టి వహించండి. 그리고 మరియు వారు ఎప్పుడు శక్తిహీనులై బలహీనంగా మారారో దృష్టి వహించండి. 그건 숫자에 వారు ఎక్కువ మంది లేక తక్కువ మంది ఉన్నారో సంఖ్యపై అది ఆధారపడలేదు. 할 때는 300명만 가지고도 వారు బలంగా ఉన్నప్పుడు దేవుడు వారికి 300 మందితో మాత్రమే 135,000 మందిని ఓడించే శక్తిని అనుగ్రహించలేదా? ఏమైనా వారు బలహీనంగా ఉన్నప్పుడు విశాలమైన సైన్యంతో కూడా అలాంటి చిన్న పట్టణం లాంటి సైన్యం చేత తరమబడిరి మరియు దాన్ని జయించలేకపోయిరని దేవుడు మనకు చూపించారు. 보게 하셨습니다. ఈ చరిత్ర అంతా మన సమయాలలో మన కొరకు దేవుని చేత వ్రాయబడెను. 교훈으로서 전부 하나님께서 기록을 해 놓으셨습니다. 가마리엘 ధర్మశాస్త్ర బోధకుడైన గమాలియేలు కూడా దీనిని ఎరిగి ఇలా చెప్పెను. వారి క్రియలు మరియు బోధనలు ఎక్కడికి వచ్చాయో దృష్టి పెట్టండి. అది మనుషుల నుండి వచ్చినా లేక దేవుని నుండి వచ్చినో దృష్టి పెట్టండి. మీరు విశ్రాంతి దినమును పరిశీలించినప్పుడు అది మనుషుల మూలంగా కలిగినదా? మీరు పస్కను పరిశీలించినప్పుడు అది మనుషుల మూలంగా కలిగినదా? తొలినాటి సంఘ పరిశుద్ధులు అందరూ చేసిన సమస్తము నేరుగా క్రీస్తు యొక్క బోధ నుండి వచ్చును. 실행하고 있고 실천하고 있는데 ఈ పరిస్థితిలో వారి యొక్క గొప్ప బలాన్ని ఎవరు ఆపగలిగారు? 물리적인 어떤 사람은 막을 수 있고 శారీరకంగా కొందరు ప్రజలు వారిని ఆటంకపరచవచ్చు, కానీ వారి మనస్తత్వం ఎన్నటికీ బ్రద్దలు కాదు. 막을 수가 없고 막을 수가 없었습니다. అందుకని యేసుక్రీస్తు యొక్క సువార్త వెంటనే ఇజ్రాయేలు యొక్క అన్ని ప్రదేశాలకు ప్రకటించబడిను. 전해지기 시작했고 점점 మరియు పొరుగున దేశాలకు, ఇటలీ, గ్రీస్తు మరియు 더 나아가서 ఐరోపా అంతటికి కూడా విస్తరించాను. 그리스까지 먼저 유럽까지 전파되었던 그 초대교회 역사를 우리가 볼 수가 있습니다. ఈ బోధనలు మరియు క్రియలు మనుషుల వలన కలిగినట్లయితే అవి కొంతకాలం తర్వాత విఫలమగును. ఏమైనా 그러나 అది దేవుని నుండి వచ్చినట్లయితే అది ఎన్నటికీ విఫలం కానేరదు. దేవుడు మనలను ఈ వాక్యముల ద్వారా స్పష్టంగా మేలుకొల్పుచున్నారు. రండి, 2వ రాజులు 17వ అధ్యాయంలో మరి ఒక వచనం చూద్దాం. వారు దుష్టక్రియలు చేసినప్పుడు 말미암아
బలహీనంగా మారిన ఇశ్రాయేలుల యొక్క చరిత్రను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా 잘 살펴보시면서 ఈరోజు 이 시대 మనకు అప్పగించబడిన దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు మరియు నియమాలను గైకొనాలని మనం నేర్చుకోవలను. రండి 17వ అధ్యాయం 17వ వచనం వద్దకు మలుదాం. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను, విధులను అనగా ధర్మశాస్త్రము, ధర్మమంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకము. ఇతర దేవతలను పూజింపకై ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గల వారై ఇండిన ఎడల 여호와를 경외 ఆయన మీ శత్రువుల చేతిలో నుండి 모든 మిమ్మల్ని విడిపించునని 건져 ఆయన సెలవిచ్చినాను. 말씀을 주셨습니다. ఇజ్రాయేలులు బలంగా మారలేదు. ఎందుకనగా వారు తమంతట తామే బలవంతులు కాదు. 법도대로 అది ఎందుకనగా దేవుని ఆజ్ఞలను, కట్టడలను మరియు నియమాలను ఆచరించిన తన ప్రజలకు ఆయన తోడయుండెను. మరియు వారికి అధిక బలాన్ని మరియు బుద్ధిని అనుగ్రహిస్తూ దేవుడు వారిని విజయ మార్గంలో నడిపించారు. అంతిమంగా అది దేవుడు వారికి తోడై ఉన్నారా లేదా అనే విషయంపై ఆధారపడి ఉండెను. 같이 계실 దేవుడు వారితో ఉన్నప్పుడు వారు బలంగా మారారు. 함께하지 아니하시고 వారి దుష్టక్రియల వల్ల దేవుడు వారికి దూరంగా ఉన్నప్పుడు 그들에게서 떠나 있을 때에는 వారు బలహీనంగా మారారు. 약하디 약한 그런 존재가 되고 말았습니다. క్రొత్త నిబంధన యొక్క సత్యములన్నీ, దేవుడు మనకు ఆజ్ఞాపించిన బోధనలన్నీ, 분부하신 రండి దేవుని యొక్క వాక్యములన్నీ ఇంకా ఎక్కువ సానుకూలంగా మరియు అందంగా గైకొందాం. 아름답게 또 순종해서 తద్వారా మనం సువార్తను సమరయ మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటించటంలో దేవుని యొక్క అదృశ్యమైన శక్తి ద్వారా బలంగా మారవచ్చు. 강함이 있어야 됩니다. 한 사람 ఉదాహరణకు మన ప్రాణమును సాతాను తీసుకోవడానికి 사단이 가진 మరియు మనలను రక్షణ వద్దకు నడిపించడానికి మధ్యన మన ఆత్మ కూడలి వద్ద ఉందనుకుందాం. అప్పుడు జయం పొందడానికి మరియు అతని రక్షణ వద్దకు నడిపించుటకు మనం బలంగా ఉండకూడదా? మనం ఒక్కొక్కటిగా సాతానుతో పోరాడినట్లయితే 싸워서 మనం విజయాన్ని పొందలేము. 승리할 수 없습니다. మనకు విజయాన్ని ఎవరు ఇస్తారు? 승리자가 되게 만들어 주십니까? మనం దేవుని యొక్క శక్తితో ధరింపబడితేనే గాని మనకు అది అసాధ్యము. దేవుడు మన పట్ల సంతోషించుటకు మరియు మన వైపున ఉండుటకు 우리가 되기 위해서는 మనం దేవుని ద్వారా ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విధులు, ఆజ్ఞలు మరియు నియమాలన్నిటినీ గైకొనుటలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండము అనే వాక్యములను పాటించవలెను. 영원히 행하라고 했습니다. మనం అలా చేయనప్పుడు దేవుడు మనకు గొప్ప బలాన్ని సమకూర్చును మరియు మనకు విజయం కలగజేయును. 또 승리할 수 있는 길을 열어 주신다고 했습니다. 오늘 ఈరోజు విశ్వాసపు పితరుల యొక్క ఉదాహరణ ద్వారా 그 모든 가르침을 మనందరము ఏ పరిస్థితులలో ఇశ్రాయేలులు బలంగా మారను మరియు ఏ పరిస్థితులలో వారు బలహీనంగా మారను గ్రహించాము. 쇠락했는가? 이 సియోను ప్రజలందరూ దేవుని యొక్క 세계에서 బోధనల ప్రకారంగా జీవించదరని నేను ఆశిస్తున్నాను. 살아갈 수 있는 ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు. 감사합니다.